ఎందుకంటే లోకంలో పుట్టిన ప్రతి మానవులు కూడా ఎంతటి వారి నాటి వారిన జన్మత పాపం చేత మనము అనీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చినంటే మనందరి కొంత రక్తం ద్వారా నీతిమంతులుగా చేసి మనల్ని పవిత్రపరచాలని దేవుని ఉద్దేశం. కనుక మనం నీతిమంతులుగా మార్చవాలంటే యేసే రక్తం మన పాపములో కడగబడాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రక్తము చెందించి కూడా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తము కోరల యొప్పి మేకల యొప్పి రక్తం కాదు, కానీ పరిశుద్ధమైన దేవుడి లోకానికి రక్తం కార్చాలి. యేసు ప్రభువు వారు సర్వలోక మానవులందరినీ ప్రేమించి ఆయన భూమి మీద దిగి వచ్చి రక్తము కార్చి మనందరి కూడా యేసే నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని కదా మనం నీతిమంతులుగా మార్చబడాలంటే మనం ఏం చేయక్కర్లేదు, మనం డబ్బులేం చెల్లించక్కర్లేదు, మనం ఏదో రకరకాల ఎక్కడికి వెళ్ళక అవసరం లేదు. మనం ఉన్న స్థలంలోనే యేసయ్య నన్ను కడుగుని రక్తం ఉందంటే ఆయన రక్తంతో మన పాపాలు కలుగుతారు. ఆయన రక్తంలో శక్తి అంతా మీకు మాట చెప్తారు. యేసు ప్రభు వారు గొల్గొత కొండ మీద సిలువ వేయబడినప్పుడు ఆ కొండ కింద కొన్ని డ్రాప్స్ పడ్డాయి, రక్తం చుక్కలు పడ్డాయి. ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆయా ప్రాంతాల రక్తం చెందించబడతారు. అలా యేసు ప్రభు వారు గొల్గొత కొండ మీద ఆ కార్చిన రక్తము దేవుడుగా ఆ కిందన పడిందట. ఈ మధ్యకాలంలో రాను వైపున శాస్త్రవేత్త ఏం చేసినట్టే ఒక అన్ని కనిపెట్టే వ్యక్తి ఆ రక్తాన్ని చూడండి, మనకు పెయింట్ పడిపోతే అలాగైతే బ్లేడ్ పెట్టి గోకుతామో ఆ రక్తాన్ని ఏం చేశాడు, అలా గోకి కొద్ది రక్తాన్ని ఏం చేసినట్టు ఆయన ల్యాబ్కి టెస్ట్ చేయించాడు. సర్వసాధారణంగా మానవుడి యొక్క రక్తము ఎటువంటి వారిదైనా ఒక దెబ్బ తగిలి లేకపోతే ఉల్లిపాయలు పుడుసుకుని కట్టి జారీ మన చేయి కట్టైనా భూమి మీద రక్తం అంట 5 నిమిషాల కన్నా ఎక్కువ అది జీవం ఉండదంట, చచ్చిపోద్దంట. అది